ఒకరు మాజీ మంత్రిగా పనిచేశారు, మరొకరు వైసీపీ హయాంలో కీలక హోదాలో ఉన్నారు. కేసులు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు దాదాపు 2 వారాల నుంచి పత్తా లేకుండా పోయారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు కూడా వారి తీరుతో విసిగిపోయారు. దీంతో ఆ ఇద్దరికి విచారణకు రావాలనే బాధ్యత ఉండక్కర్లా అంటున్నారు టీడీపీ నేతలు. ఏపీలో వరుసగా కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. మైనింగ్ కేసు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉండగా, మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు మండలం వరదాపురం వద్ద రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వాడ్స్ తవ్వి 250 కోట్ల రూపాయలు దోచేశారనే ఆరోపణలతో 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి ఏ పోరుగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దాదాపు 2 వారాలుగా కాకాణి మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాకాణి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా నిరాకరించింది. దీంతో 7 బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. కాకాణి బంధువులు, స్నేహితుల నివాసాలపై నిఘాను సైతం పెంచారు. ఇక ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇటు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు సిట్టు నిర్ధారణకు వచ్చింది. 3 సార్లు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి విచారణకు డుమ్మా కొట్టిన కసిరెడ్డి ఆచూకీ కోసం సిట్ అధికారులు 2 రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసి సోదాలు చేపడుతున్నారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకుండా కాకాణి, కసిరెడ్డి పరారీలో ఉండటంతో పోలీసులు విసిగిపోయారు. నోటీసులు ఇస్తే విచారణకు వచ్చి ఆధారాలు చూపించి తమ తప్పు లేదని నిరూపించుకోవచ్చని గతంలో మంత్రిగా చేసిన కాకాణికి, కీలక హోదాలో ఉన్న కసిరెడ్డికి విచారణకు రావాలన్న బాధ్యత ఉండక్కర్లేదా అంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఇప్పటికే తమపై విచారణ ఆపాలని కోర్టుల్లో 10ల సంఖ్యలో వైసీపీ నేతల పిటిషన్లు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై నమోదైన కేసులలో క్వాష్ పిటిషన్లు కోర్టులో మగ్గుతున్నాయి.